లోక్సభకి అటెండ్ అయిన వాళ్ళల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళదే అగ్రస్థానం, ప్రశ్నలు అడగడంలో 4వ స్థానం. ఇది తాజాగా ఏడీఆర్ నివేదిక. లోక్సభకు హాజరు కావడంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు దేశంలోని మిగతా అన్ని పార్టీల ఎంపీల కంటే ముందు వరుసలో ఉన్నారు. 17 లోక్సభ 273 రోజులు నడిస్తే తెలుగుదేశం పార్టీ ఎంపీలు సగటున 229 రోజులు సభకు హాజరై అన్ని పార్టీల కంటే ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైకాపా ఎంపీలు 12 సగటున 185 రోజులు హాజరుతో, తెరాస ఎంపీలు 13 సగటున 181 రోజులు తర్వాత స్థానాల్లో ఉన్నారు. వీళ్ళు వైకాపా ఎంపీలు 12వ స్థానంలో, టీఆర్ఎస్ ఎంపీలు 13వ స్థానంలో ఉన్నారు. అత్యధిక రోజులు సభకు హాజరైన వారిలో తెలుగుదేశం పార్టీ తర్వాత స్థానం సిపిఎం సభ్యులదే. సగటున 226 రోజులు. 17వ లోక్సభ పనితీరును విశ్లేషిస్తూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ మంగళవారం విడుదల చేసి నివేదిక ఈ విషయాలు వెల్లడించింది. ప్రశ్నలు వేయడంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు టాప్లో నిలిచారు. ఎన్సీపీ, శివసేన, ఎంఐఎం తర్వాత అత్యధిక ప్రశ్నలు అడిగిన తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలే కావడం గమనార్హం. ఆ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించిన 3 సభ్యులు సగటున 247 ప్రశ్నలు సంధించారు. ఈ విషయంలో వైకాపా 6వ స్థానంలో ఉంటే టీఆర్ఎస్ 8వ స్థానంలో నిలిచింది. సగటున వైకాపా వాళ్ళు 234, టీఆర్ఎస్ వాళ్ళు 211 ప్రశ్నలు వేశారు. నరసాపురం నుంచి ప్రాతినిధ్యం వహించిన రఘురామకృష్ణరాజు లోక్సభ జరిగిన 273 రోజుల్లో 267 రోజులు సభకు హాజరై 97.8% వ్యక్తిగతంగా 17వ స్థానంలో నిలిచారు. ఆయన మొత్తం 341 ప్రశ్నలు అడిగారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత జయదేవ్ గల్లా సగటున 236 రోజులు హాజరై 86.4%, 291 ప్రశ్నలు వేసి 181వ స్థానంలో నిలిచారు. వైకాపా లోక్సభ పక్ష నేత పి మిథున్ రెడ్డి 185 రోజులు హాజరై 302 ప్రశ్నలు వేసి 377వ స్థానంలో నిలిచారు.